ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ లైవ్ ప్రేయర్స్కి విచ్చేసిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ కృప ద్వారా ఈ యొక్క లైవ్ ప్రేయర్ ప్రోగ్రామ్ని జరిగించడానికి నీ కృపనిచ్చావు. ఎదిగో అయ్యా ప్రభా, ఎంతమంది ఆశతో నైనా ప్రార్థించుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరినీ నైనా మీరు నన్ను నడిపించండి. నేను ప్రార్థించబోతుండగా నీ ఆత్మ బహుబలంగా పనిచేసి ఇదిగో నీ శక్తి వారిని తాకి అయ్యా నీ గొప్ప కార్యాలు వారి మధ్య జరిగించమని వేడుకుంటున్నాం ప్రభా. నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ ముందుకు రావడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దీనికి ముఖ్యంగా 2 విషయాలు చెప్పాలి. ఏంటంటే, మొట్టమొదటగా మా తల్లిదండ్రులైనటువంటి ఎం ప్రసాద్ గారికి, మా తల్లిగారైనటువంటి ఎం వసంత కుమారికి యేసునామములో ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. వారి ప్రార్థనలు అనునిత్యము నాకు ఎంతగానో తోడుగా ఉన్నాయి. సో వారిని బట్టి నేను ప్రభువునందు స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ యొక్క లైవ్ ప్రేయర్ ద్వారా వారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే ఈరోజు మనం కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానించి తర్వాత లైవ్లో కాల్స్ తీసుకుంటాను. కొద్ది నిమిషాలు ఆగండి. 5 నిమిషాలు మీ అందరికీ ప్రార్థనలు చేయబడతాయి. లైవ్లో కూడా ప్రార్థన చేయబడతాయి, లైవ్ తర్వాత కూడా ప్రార్థన చేయబడతాయి. 24 అవర్స్ మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ప్రార్థించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. యేసుప్రభువు నాకు చెప్పారు, ఎప్పుడు ప్రార్థన చేసినా వారి కొరకు నేను ఫోన్ తీసుకొని సహనముతో వాళ్ళందరి కొరకు ప్రార్థన చేస్తాను. ఫోన్ చేసిన వాళ్ళందరూ గమనించాలి ఏంటంటే, మీ చేసే ప్రతి ఫోను నేను ఆన్సర్ ఇస్తాను, ప్రార్థన చేస్తాను, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. 5 నిమిషాలు మనం 10 నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. ప్రార్థన. అసలు ప్రార్థన మనం చేసేటప్పుడు కొన్ని విషయాలు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోవాలి. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనంలో ఏం చెప్తుందంటే, మీరు ప్రార్థన చేయునప్పుడు పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయుడి, అప్పుడు మీకు అవి కలుగును అని యేసయ్య చెప్తారు. ప్రార్థన ఎంత గొప్పది అంటే అది మన జీవితాన్ని మార్చేస్తుంది. ఈ వాక్యంలో మనం ధ్యానించినట్లయితే, ప్రార్థన చేయునప్పుడల్లా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా సరే దేవునికి ఇచ్చేటువంటి నమ్మకము, విశ్వాసం ఏంటంటే, నువ్వు పొందావు, నువ్వు పొంది ఉన్నావు, నమ్ము అని దేవుని వాక్యం సెలవిస్తోంది. చాలామంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఇస్తాడులే, విశ్వాసం ఉంచు అని చెప్తాం. కరెక్టే, తప్పేం కాదు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయుడి అంటుంది. కాబట్టి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయడం ఏంటంటే, విశ్వాసంలో డిలే లేదు, కాన్ఫిడెన్స్ ఉంది. పొందుతాము, దేవుడు ఇస్తాడని నమ్మడంలో ఏముందంటే, నీ విశ్వాసంలో కొంచెం డిలే కనిపిస్తూ ఉంది. కాబట్టి మనము విశ్వాసముతో ప్రార్థన చేయాలి. అది దేవుడు ఖచ్చితంగా చేశాడు అని నమ్మాలి. చేయకముందు ఎట్లా నమ్మాలి చేశాడని అంటే, సిలువ చెప్తుంది, ఆయన పొందిన గాయంలో మీరు స్వస్థత నొందితిరి. సిలువ మనకు ఎగ్జాంపుల్ అండి, ఒక మాదిరి. సిలువను చూస్తే ఆయన సమస్తం మన కొరకు చేశాడు కాబట్టి మనం సిలువను చూసి నమ్మాలి. అప్పుడు నీకు నిరీక్షణ వస్తుంది, విశ్వాసం వస్తుంది. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు ఏం చేయాలంటే, చేయకముందే దేవునికి కాన్ఫిడెన్స్ ఇస్తున్నాడు. అది ఎలాంటి విశ్వాసం అంటే, అందులో డిలే లేదు, పూర్తి నమ్మకాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. కాబట్టి అది ఎంత పెద్ద సమస్య అయినా సరే అది నీ జీవితంలో ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు, చేశాడని నమ్మాలా. చేయబోతున్నాడు అనేది కొంచెం విశ్వాసంలో డిలే కనిపిస్తుంది, చేసినాడు అనేది పూర్తి విశ్వాసం అందులో కనిపిస్తుంది. కాబట్టి మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే, పొంది ఉన్నామని నమ్మి మనం ప్రార్థన చేయబోతున్నాం. సో రెడీ, సిద్ధంగా ఉందామా? కాల్స్ తీసుకుందాం. మనం ఎవరెవరు కాల్ చేయబోతున్నారో వాళ్ళందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు చెప్తున్నాను. మీరందరూ ఆల్రెడీ పొంది ఉన్నారు. కాల్స్ తీసుకుందాం మనం ఖచ్చితంగా. అయితే ఇంకొక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, ప్రార్థన అనేది దేవునికి నీకు ఉండేటువంటి ఒక సహవాసం. తీసుకుందాం. కాల్ వచ్చిందండి. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. మా అబ్బాయి నాకు బాగా అయిపోయింది. ఏమైపోయిందమ్మా?
మానసిక శోభ ఎక్కువ అయింది. అది ఉమ్, మనశ్శాంతి లేదు. ఉమ్, మా అబ్బాయి నాకు శత్రువులా చూస్తున్నాడు. ఉమ్. మేమిద్దరము ప్రేమగా ఉండాలి, నా మాట విని నన్ను ప్రేమగా చూసుకోవాలని కోరుకుంటున్నాను దేవుడు. సరేమ్మా, ఏం పేరమ్మా బాబు పేరు? తరుణ్ కుమార్ సార్. ఏం పేరు? తరుణ్ 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 కుమార్. ఓకే, ప్రార్థన చేస్తానమ్మా. తప్పకుండా మీ అబ్బాయి మారాడు, మారుతాడు కాదు, ఖచ్చితంగా మారాడు. ఎందుకంటే ఆ విశ్వాసం ఇచ్చేది సిలువ. మారుతాడు కాదు, మారాడు ఖచ్చితంగా. అది విశ్వాసము ద్వారా నువ్వు చూడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. ఒకసారి కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీభవించు. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తరుణ్ కుమార్ని మీరు దర్శించండి ప్రభా. ఇదిగో ఇప్పుడే నీ వాక్కును పంపు నాయన తండ్రి. ఆ బిడ్డలో ఉన్న మానసిక సమస్యలను యేసు నామములో బంధిస్తున్నాను. యేసు నామములో విడుదల కలుగును గాక తండ్రి. ఇదిగో ఇప్పుడే ఆ బిడ్డలో ఉన్నటువంటి ప్రతి అపవాద శక్తుల్ని తరిమి కొడుతున్నానయ్యా తండ్రి. నీ గొప్ప కృప ఆ బిడ్డ మీద కుమ్మరించిన ఆయన, ఆ బిడ్డకు మారు మనసు అనుగ్రహించిన ఆయన, ఆ బిడ్డ దేని విషయంలో బంధించబడిపోయాడో యేసు నామములో ప్రతి బంధకాన్ని తెంపివేస్తున్నానయ్యా. గొప్ప విడుదల కలిగిందని నమ్ముతున్నాం దేవా ఈ ప్రార్థన ద్వారా. తండ్రి గొప్ప సాక్ష్యం బిడ్డకు దయచేయమని యేసు నామములో తరుణ్ కుమార్ని ప్రవచిస్తున్నాను తండ్రి. ఇదిగో యేసు నామములో నువ్వు మారిపోయావు, యేసు నేను మార్చాడు. ఈ సాక్ష్యం వల్ల పుట్టించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. చాలా సంతోషం. దేవుడు ఖచ్చితంగా నిజం చేసి ఉన్నాడు. నాకు కూడా సార్. నాకు చెప్పండి అమ్మా, ఫాస్ట్గా చెప్పండి. ఓకే, కట్ అయిపోయింది. ఇంకో కాల్ తీసుకుందాం. హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి మీ పేరు? కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి అమ్మా. మా బాబుకు కిడ్నీలు 2 చెడిపోయినాయ్యా. ఓకే, ఒక 2-3 నెలలు అవుతుంది, డయాలసిస్ జరుగుతుంది. ఏం పేరమ్మా బాబు పేరు? బాబు పేరు కిరణ్ అయ్యా. కిరణ్. ఓకే, ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుని ఏకీభవించు. ఇదిగో కిరణ్, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు. అది చేసి ఉన్నాడు ఇప్పుడే. నువ్వు నమ్ము, నువ్వు నమ్ము. నీ కిడ్నీల మీద చేయి పెట్టుకో. ఎక్కడ ఉన్నా సరే ఈరోజు దేవుడు మహాకృప కలిగిన వాడు, మహాశక్తి కలిగిన దేవుడు. ఆయన సిలువలో నీ కొరకే రక్తము కార్చి ఉన్నాడు. ఇప్పుడే ఆ కిడ్నీలను యేసు నామములో ప్రవచిస్తున్నానయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాను, యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఇప్పుడే వాటికి జీవాన్ని ప్రకటిస్తున్నాను. యేసు నామములో అయ్యా ఇవి జీవము కలుగును గాక తండ్రి. ఆ పాడైపోయిన కిడ్నీలను అయ్యా నీ రక్తముతో కడిగి శుద్ధీకరించు నాయన తండ్రి. గొప్ప సాక్ష్యం బిడ్డకు దయచేయను ఆయన తండ్రి. అయ్యా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అయ్యా గొప్ప కార్యము వారి జీవితంలో జరిగి ఉన్నదని నమ్ముటకు నాయన నీ గొప్ప కృపను వారి మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. గొప్ప కార్యం జరిగి ఉంది. నువ్వు విశ్వాసం కోల్పోవద్దు, చూస్తావు ఆ కార్యం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్. ఇంకో కాల్ తీసుకుందాం. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి మీ పేరు? జయశ్రీ అండి. జయప్రియ. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? విజయవాడ. చెప్పండి అమ్మా మీ సమస్య. మా ఫ్రెండ్కి వివాహం జరగట్లేదండి. సత్యవాణి పేరు. వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నారా? ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. వివాహము జరగకుండా అనేక శక్తులు పనిచేస్తాయి. చూడండి, ఈరోజు నేను ప్రార్థన చేస్తుంటే ఆ శక్తులన్నీ పారిపోతున్నాయి. ఆమె జీవితంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది. ఎందుకు ఇంత గ్యారంటీగా చెప్పగలమంటే దేవుడు నీకు ఇచ్చేటువంటి విశ్వాసం. అది జరుగుతుందా జరగదా అనేది దేవుడు అవిశ్వాసాన్ని కూడా తొలగిస్తాడు. జరగకపోవడం అనేది అసాధ్యం, జరగడం అనేది సాధ్యం. అందుకే యేసయ్య ఏం చెప్తారంటే నీకు అసాధ్యమైనది ఏది లేదు. యేసయ్య ఇచ్చే విశ్వాసం ఏంటంటే నీకు విశ్వాసము సామర్థ్యంను పెంచుతాడు. విశ్వాసం ఇచ్చి నీ సామర్థ్యాన్ని, నీ నమ్మకాన్ని పెంచుతాడు దేవుడు. ప్రార్థన చేస్తానమ్మా. జయశ్రీ కొరకు కదమ్మా ప్రార్థన చేస్తాను. యేసు నామములో జయశ్రీ కొరకు ప్రార్థన చేస్తున్నాము దేవా. వివాహము యేసు నామములో జరుగును గాక. ఆటంకపరిచే తన శక్తులను బంధిస్తున్నాను దేవా. ఇదిగో అద్భుత రీతిగా తండ్రి ప్రభా ఈ నెలలోనే గొప్ప వివాహము జరుగుటకు మీరు సహాయం చేయండి నాయన. మార్గాలన్నీ తెరవండి తండ్రి ప్రభా. ఇదిగో ఇప్పుడే నీ దూతను రిలీజ్ చేస్తున్నాను దేవా. గొప్ప కార్యము చేసి మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. అతి త్వరలో నువ్వు సాక్ష్యం వినబోతున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. ఇంకొక కాల్ తీసుకుందాం. విశ్వాసము గురించి మనం చెప్పుకుంటున్నాం. కాల్స్ తీసుకుందాం. ఇంకొక కాల్ వచ్చిందండి. ప్రైజ్ లార్డ్ అండి. హలో. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
మా అమ్మాయికి ఇట్లా సంబంధం వచ్చింది బ్రదర్. మొత్తం అంతా మాట్లాడుకున్నాం చేసుకున్నాం కానీ అబ్బాయి భార్య భర్తలం అవుతాం కదా అని మోసం చేసిండు. మోసం చేసి మళ్ళీ ఇప్పుడు చేసుకోను అని అంటున్నాడు. ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్ వేస్తున్నాడు. సరే, ఆయన వచ్చి మళ్ళీ చేసుకునేటట్టు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా అమ్మా, దేవుడు నీకు నిరీక్షణ ఇస్తాడు. ఎప్పుడు నువ్వు విశ్వాసం కోల్పోవద్దు. అపవాది ఎప్పుడు కూడా ఏం కలిగిస్తాడంటే వాడు విశ్వాసం కలిగిస్తాడు, జరగదు అంటాడు వాడు. కానీ యేసయ్య ఏమంటాడు? జరిగి తీరుతుంది అని కూడా చెప్పడు, జరిగింది అని చెప్తాడు యేసయ్య. అంటే నువ్వు అపవాది చూపిస్తాడు కళ్ళకు, నీకు ఏ సిచ్యువేషన్ కూడా కనపడదు, నీకు జరుగుతుందనే హోప్ కూడా కనపడదు. కానీ అటువంటి సమయంలో దేవుడు నీకు ఏమిస్తాడంటే పరిపూర్ణమైన విశ్వాసం ఇస్తాడు. ఆ విశ్వాసం చూసి అపవాది భయపడతాడు, అప్పుడు వాడు పారిపోతాడు, అంతే తేడా. సో ఈరోజు చెప్పండమ్మా, మీ పాప పేరు ఏం పేరమ్మా? చెల్లెలి పేరు ఏం పేరమ్మా? నయోమి. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. యేసు నామములో నయోమి గురించి ప్రార్థన చేస్తున్నానయ్యా. అపవాది మోసం చేస్తున్నాడు ప్రభు తండ్రి. అయ్యా, నువ్వు మనసులను మార్చే దేవుడవు తండ్రి, మనుషుల హృదయాలు మార్చే దేవుడవు నీవే నాయన తండ్రి. అయ్యా, నయోమి విషయంలో ఒక గొప్ప కార్యం చేయండి ప్రభు, నీకు వందనాలు తండ్రి. మేము అయ్యా ఈ గొప్ప కార్యం చేయండి నాయన తండ్రి, ఒక అద్భుతం చేయండి తండ్రి. ఆ వ్యక్తి మనసు మార్చండి నాయన తండ్రి, మారు మనసు అనుగ్రహించిన ఆయన తండ్రి. ఆ బిడ్డని ఇప్పుడే మీరు దర్శించండి ప్రభు యేసయ్య. ఇదిగో నాయన గొప్ప కార్యం చేయండి. ఆ కుటుంబంలో బాధ వేదన కొట్టివేయండి ప్రభు తండ్రి. అయ్యా అయ్యా తాకండి ప్రభు. అయ్యా నువ్వు నిరీక్షణ ఇచ్చే దేవుడవు, బలం ఇచ్చే దేవుడు, ఆదరణ ఇచ్చే దేవుడు తండ్రి. ఆ కుటుంబంలో అతి త్వరలో వివాహం జరుగునట్లు తండ్రి గొప్ప కార్యము నువ్వు చేయమని తండ్రి యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ జీవితంలో జరిగి తీరుతుందమ్మా. దేవుడు అతని రప్పించబోతున్నాడు, మార్చబోతున్నాడు. విశ్వాసం మాత్రమే ఉంచు. హల్లెలూయా. ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడు, ప్రైజ్ లాడమ్మా. హలో, ప్రైజ్ లాడండి. హలో, ప్రైజ్ లాడమ్మా. చెప్పండి అమ్మా. అరుణ్ కుమార్ బ్రదర్ పేరు. అవునమ్మా, చెప్పండి అమ్మా. అదే ఆయనకు మాటలు రావు బ్రదర్ ఎక్కువ, ఇంకా బాగా అనారోగ్యంతో ఉంటున్నాడు. ఓకే ఓకే. ఏం పేరమ్మా? అరుణ్ కుమార్. మీ భర్త పేరు అరుణ్ కుమారా? మా భర్త కాదు, బాబు. మీ బాబు పేరు. ఓకే అమ్మా, చెప్పండి. అదే మాటలు రావు బ్రదర్, ఎక్కువ అనారోగ్యం వస్తుంది. ఎన్ని రోజుల నుంచి అమ్మా? ఎన్ని రోజుల నుంచి? ఇప్పుడు 15 రోజులు అవుతుంది. సరే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాను. ఆ బిడ్డ నోటి మీద చేయబెట్టండి, నేను ప్రార్థన చేస్తాను. దేవుని ఆత్మ ఆ బిడ్డను తాకబోతుంది. ఇప్పుడు దేవుని శక్తి ఆ బిడ్డ చూడబోతున్నాడు ఇప్పుడే. యేసు నామములో, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అయ్యా అరుణ్ కుమార్ని ఇప్పుడే మీరు తాకండి ప్రభువా. ఆ నోటిని ముట్టండి తండ్రి. నీ అభిషేకము, నీ పరిశుద్ధాత్మ అగ్ని ఆ బిడ్డ మీద తాకమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బలహీనపరిచే అపవాది శక్తిని యేసు క్రీస్తు నామములో బంధిస్తున్నాను దేవా. రిలీజ్ హిమ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీవు అద్భుతాలు చేయవాడవు తండ్రి, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడవు. ఇదిగో ఆ బిడ్డ ఇప్పుడే మాట్లాడినట్టు, ప్రవచించినట్లు, నిన్ను గణపరిచినట్లు తండ్రి ఇప్పుడు ఆ బిడ్డ నోరుని తెరివి సరళపరచుమని, నీ అగ్ని ఆ బిడ్డకి ఇప్పుడు 4వ తాకమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గొప్ప సాక్ష్యం నీలోంచి రాబోతున్నాం. మీ బాబు కొరకు సిద్ధంగా ఉండండి. ప్రైజ్ రాడమ్మా. వందనాలు, వందనాలు. ప్రైజ్, వందనాలు, వందనాలమ్మా. హలో, ప్రైజ్ రాడండి. హలో, ఇంకొక కాల్ తీసుకుందాం. ప్రైజ్ రాడమ్మా, చెప్పండి. అబ్బాయికి షుగర్ వచ్చింది సార్. ఓకే. అమ్మ షుగర్ వల్ల గడ్డ వచ్చింది చేతికి గడ్డ వచ్చిందా? సరే, ప్రార్థన చేస్తామా. ఏం పేరమ్మా అబ్బాయి పేరు? స్టాలిన్. ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. చూడండి, నీ జీవితంలో యేసు లేకపోతే నిరీక్షణ ఉండదు, ఆశ ఉండదు, కుంగిపోతావు. అందుకే యేసు నామము మనకి ఎందుకు ఇచ్చిందంటే ఆ నామంలో ఏముందంటే శక్తి ఉన్నది, నిరీక్షణ ఉన్నది, ధైర్యం ఉన్నది, బలం ఉన్నది. కాబట్టి ఈరోజు యేసు నామము ఈరోజు ఈ ప్రపంచ దేశానికి అందరికీ ఒక ఆధారం అయిపోయింది. ఆయన నామములో సమస్తము జరుగుతాయి. ఇదిగో జరగకపోవడం అనేది అసాధ్యం. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. ఖచ్చితంగా స్టాలిన్, ఇప్పుడే దేవుడు నిన్ను ముట్టబోతున్నాడయ్యా. నీ జీవితంలో ఒక అద్భుతం చేయబోతున్నాడు దేవుడు. నువ్వు ఈ వాటలు మాత్రమే నమ్ము, ఇక ఏది నమ్మబాకు. విశ్వాసం మాత్రమే ఉంచు. యేసయ్య చెప్పిన మాట మాత్రమే నమ్ము, ఇక ఏది నమ్మకు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు.
అయ్యా ఆ బిడ్డని ఇప్పుడే మీరు తాకండి, దర్శించండి నాయన. గొప్ప కార్యం ఆ బిడ్డ జీవితంలో చేయమని స్టాలిన్ నాయన నీ కృప ఉంచమని ప్రార్థన చేస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా, వందనాలు. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడమ్మా, విశ్వాసం ఉంచు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. హలో, ఇంకో కాల్ తీసుకుందామండి. చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్, చెప్పండి. మేము ఒరిస్సా బరంపూర్ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మా మిస్సెస్ కి కొంచెం బీపీ అయ్యి కొంచెం బాగోలేదండి. ఎవరికండి? ఎవరికి? మిస్సెస్ అండి, అనురాధ. అనురాధకు బీపీ? అవును సార్. ఓకే, ప్రార్థన చేస్తానండి. కళ్ళు మూసుకోండి. కొంచెం గాబరా పడుతున్నారు. ఓకే, ప్రార్థన చేస్తాను. ఓకే సార్. యేసయ్యా, అనురాధను బట్టి అయ్యా ప్రార్థన చేస్తున్నాను. ఇప్పుడే ఆమె బీపీ లెవెల్స్ యేసు నామములో నార్మల్ వచ్చును గాక. యేసు క్రీస్తు నామములో నార్మల్ వచ్చును గాక తండ్రి. అపవాది కలిగించేటువంటి ఆ గలిబిలి ఆత్మని యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. బలమైన ధైర్యం ఇవ్వు నాయన తండ్రి. ఇదిగో ఇప్పుడే నీ రక్తము నామలో ప్రోక్షిస్తున్నాను దేవా తండ్రి. ఇప్పుడే నార్మల్ వచ్చినట్లు ఆజ్ఞాపిస్తున్నాను యేసు నామములో తండ్రి. అయ్యా, నీ నామంలో ప్రార్థిస్తే అసాధ్యమైనది ఏది లేదు ప్రభు తండ్రి. ఇప్పుడే ఆ బిడ్డని మీరు తాకండి తండ్రి, నీ రక్తంతో కడగండి. నార్మల్ రిపోర్ట్ వచ్చినట్లు నేను చూస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అయ్యా, ఇక ఎన్నడూ ఆ బీపీ ఆ మీద ప్రభావం చూపకుండా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాము తండ్రి. నీకే మహిమ కలిగినట్లు తండ్రి ఆ బిడ్డను సంపూర్ణ స్వస్థత నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. గొప్ప సాక్ష్యం మీరు చూడబోతున్నారండి. ఓకే, ప్రైజ్ లార్డ్. ఇంకో కాల్ తీసుకుందాం. చెప్పండి. ప్రైజ్ లార్డ్. హలో, హలో, హలో. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మీ పేరు? పీటర్. సరే, మీ దగ్గర చేయి పెట్టుకోండి అండి. ఒకసారి గుండె దగ్గర చేయి పెట్టుకోండి. నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ పేరేం పేరండి? పీటర్. కళ్ళు మూసుకొని నాతో కలిసి ఏకీవించండి. దేవుడు ఇప్పుడే నేను తాకబోతున్నాడు. ఆయన శక్తి నువ్వు చూడబోతున్నావు. ఆయన మహిమ నీ మీద ఉదయించబోతోంది. కళ్ళు మూసుకుందాం. చూడండి. యేసయ్యా, పీటర్ను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడే ఆ బిడ్డ ఆయాసము, దగ్గు యేసు నామములో బంధిస్తున్నాను అయ్యా తండ్రి. నెవర్ వర్క్ అగైన్ ఇన్ హిస్ బాడీ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను అయ్యా. ఇప్పుడే ఆ బలహీనత కొట్టివేస్తున్నానయ్యా. ఎందుకంటే ప్రభువా, నీవే మా బలహీనతలు భరించావు. ఇక ఆ శరీరంలో అది పని చేయడానికి వీలేదు నాయన తండ్రి. ఆయాసమును, దగ్గును యేసు నామములో ఆ వేరుతో సహా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. గొప్ప కార్యం చేసి మీరు మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారి మీరు ఊపిరి పీల్చుకోండి. ఎలా ఉందో చెప్పండి. బాగా పీల్చుకోండి. దేవుడు నా లైఫ్లో ఎన్నో ఇన్స్టెంట్ మిరాకిల్ చేశాడండి. ఎన్నో. ఆయన వెంటనే స్వస్థపరిచే దేవుడు. వెంటనే నువ్వు ప్రార్థన చేయకముందే చేయడానికి ఆయన చేసి ఉన్నాడు. మనకు విశ్వాసం లేదు కాబట్టి సరిగా చేస్తాడని నమ్ముతాం మనం. ఆయన ఏమో చేశాడు, చూసి నమ్మాలి మనం. శిలువను చూస్తే చేశాడని నమ్ముతావు నువ్వు. శిలువను చూడకుండా ప్రార్థన చేస్తే చేస్తాడని నమ్మాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అయ్యా ఒకసారి మీరు చేయి తీయండి. ఒకసారి గాలి పీల్చుకో, చూడండి ఎలా ఉందో. కొంచెం ఏదైనా తేడా కనిపిస్తుంది? ఎంత తేడా కనిపిస్తుంది మీకు? ఓకే, దేవునికి స్తోత్రం. అంటే ఇది ఆయన శక్తి నీలో ఇంకా పనిచేస్తుంది. ఇంకా అది పనిచేస్తుంది. వెంటనే నువ్వు రిలీజ్ అయిపోతావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చెప్పండి. హలో, ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అమ్మా. అబ్బాయి పేరు శివకుమార్ అండి. మ్యారేజ్ కోసం ప్రార్థన చేయరా? అలాగా వస్తుందండి. కొంచెం అబ్బాయి కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా అండి. పేరు శివకుమార్ అండి. ఓకే, తప్పకుండా ప్రార్థన చేస్తాను. వెన్నెముక మీద చేయి పెట్టుకోండి. దేవుడు వెంటనే చేసేటువంటి దేవుడు. వెంటనే ఆయన కార్యాలు ఉంటాయి. విశ్వాసము ద్వారా నువ్వు చూడాలి, నమ్మాలి. శరీరం ద్వారా నువ్వు పొందుకోవాలి. చూడండి, శివకుమార్ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ఎంత కృపగలవాడంటే మన దేవుడు. నీ ప్రార్థన ఆలకించేవాడు ఆయన. నీ ప్రార్థన తోసిపుచ్చేవాడు కాదండి. నీ ప్రార్థనను ఆలకించి నీ ప్రార్థన మీద కనుదృష్టి నిలిపి నీ రోగం మీద ఆయన చేయి పెట్టి
ఆయన నిన్ను స్వస్థపరచబోతున్నాడు. ఇప్పుడు ఈ విశ్వాసం నీ మీద ఉంటే ఒకసారి లైన్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఏ రోగం ఉన్నా సరే, ఏ వ్యాధి ఉన్నా సరే, ఏ సమస్య ఉన్నా సరే, ఈ బిడ్డతో పాటు మీరు కూడా చేయి పెట్టుకోండి. అక్కడ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఇప్పుడు చేయబోతున్నాడు. చూడండి, చేయబోతున్నాడు అని నమ్మేవాళ్ళు నమ్మండి, చేస్తూ ఉన్నాడని నమ్మేవాళ్ళు నమ్మండి. ఈరోజు ఈ రెండింటి నమ్మకాల్లో మీరు ఎంత తేడా మీరు చూస్తారో చూడండి. కళ్ళు మూసుకోండి. శివకుమార్ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శివకుమార్ వెన్నుక మీదనైనా తండ్రి ఇప్పుడే నీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను. హోలీ స్పిరిట్ గాడ్, టచ్ హిస్ బ్యాక్ బోన్, టచ్ హిస్ బ్యాక్ బోన్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పుడే అతని వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఎదుగోనైనా వివాహము త్వరగా జరుగుటకు నీ కృప దయచేనైనా. ఆటంకపరిచే అపశక్తుల్ని బంధిస్తున్నాను తండ్రి. నీ గొప్ప కృప ఆ బిడ్డ మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ వెన్నెముక బీ హీల్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యూ బ్యాక్ బోన్ స్టాప్ యువర్ పెయిన్, బీ హీల్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో గొప్ప విడుదల కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. యు సీ ఎ మిరాకిల్. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. నాకు ఫస్ట్ ఏం చేస్తున్నా చేసామండి ఫోన్. చెప్పమ్మా. అదే దగ్గు అయ్యట్లా వచ్చేస్తుంది, వాళ్ళు కూడా తగ్గలేదు చూపిస్తున్నాను కానీ ఏం చేస్తారని చేశానండి నా పాస్టర్ గారు. ఏం పేరమ్మా? మీ పేరేం పేరమ్మా? తొక్కండి. మీ పేరు చెప్పండి. దయ్యండి, దయా. దయ్యండి. ఓకే, కళ్ళు మూసుకోండి. నేను ప్రార్థన చేయబోతుండగా దేవుని ఆత్మ నిన్ను తాకబోతుంది. ఆయన శక్తి నీలో నింపబడబోతుంది. కళ్ళు మూసుకొని చేతులెత్తి నాతో కలిసి ఏకీపించండి. యేసు నామములో దయ మీద ఇప్పుడే నన్ను దయ కుమ్మరించండి ప్రభా. ఆయాసము, దగ్గు ఇప్పుడే బంధిస్తున్నానయ్యా. రిలీజ్ హర్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు నామములో తండ్రి ఆజ్ఞాపిస్తున్నాను, గొప్ప కార్యం బిడ్డ జీవితంలో చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. టచ్ హర్ బాడీ రైట్ నౌ. యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఒక ప్రైజ్ రిక్వెస్ట్. చెప్పండమ్మా. పాపకి, మా పాప, నాకు 2 పాపలండి. మా పాప కూడా పాపనండి, అది తోడుకోలు కూడా పాపలేనండి. అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది, బాబు పుట్టాలి. ఇప్పుడు ప్రైజ్ చేయండి ఫస్ట్. తప్పకుండా అమ్మా. లావణ్యనా ప్రార్థన చేస్తాను. యేసయ్యా, లావణ్య కొరకు వేడుకుంటున్నాను ప్రభా, కృప చూపండి అయ్యా. బాబు కొరకు ఆశతో ఎదురు చూస్తుండగా ఆశ గల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచే దేవుడవు. ఇప్పుడే ఆ గర్భమును మీరు తాకండి తండ్రి. గొప్ప కార్యం చేయండి నాయన. ఒక బలమైన నిరీక్షణ బిడ్డకు అనుగ్రహించండి యేసు నామములో తండ్రి. అయ్యా, ఆశించిన దాన్ని ప్రభా, ఆశ గల వారిని ఆశించిన దానికి ఇచ్చేటువంటి దేవుడు నీవు నాయన. కృప చూపమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వందనాలు. హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. చెప్పండి అమ్మా. ఈరోజు అందరూ వివాహం గురించి వస్తున్నారు. ఓకే, ఓకే, వందనాలు. సో గొప్ప వివాహ మహోత్సవం జరగబోతుంది మీ ఇంట్లో. ఓకేనా? నమ్ముతున్నావా? గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు ఈరోజు మీ జీవితంలో. రాసి పెట్టుకోండి, మీరు ఈ మాట పట్టుకోండి. మీరు చూడండి ఎంత గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు మీ జీవితంలో. దేవుడు ఇచ్చేది విశ్వాసం మాత్రమే కాదండి, ఆ విశ్వాసానికి కావలసినటువంటి సమస్తము నీకు దేవుడు దయచేస్తాడు. నీ జీవితంలో ఏది కొదువ ఉండదండి యేసు నమ్మితే. యేసయ్య నమ్మితే ఆయన మన కొరకు ఎంత గొప్ప కార్యం చేశాడో చూడండి. కాబట్టి ఆయన మీద నమ్మిక మాత్రమే మనం ఉంచాలి. కళ్ళు మూసుకోండి. ఏం పేరండి బాబు పేరు? రత్నకుమారి. చేస్తా ప్రార్థన. యేసయ్య, రత్నకుమారి విషయంలో ఒక అద్భుతం చేయి నాయన. నీకు వందనాలు. నీ కృప చూపండి నాయన. యేసు నామములో వివాహము అయా త్వరగా జరగమని ప్రార్థన చేస్తున్నాను. అయా, ఆటంకపరిచే అపవాది శక్తులను, దురాత్మ శక్తులను అయా గలిబిలి చేసే ఆత్మలను ఇప్పుడే బంధిస్తున్నాను తండ్రి. నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఒక్కసారి లైవ్లో అందరూ కలిసి కళ్ళు మూసుకోండి. ఒకసారి ప్రార్థన చేస్తా అందరి కొరకు. మీరందరూ ఈ ప్రేయర్ అయిపోయిన తర్వాత మీరు కాల్ చేయొచ్చు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. 24 hours ప్రేయర్ సర్వీస్ ఉన్నది మన దగ్గర. మీరు ఎప్పుడు చేసినా మీ పేరు నోట్ చేసుకుని మీ కొరకు అనుదినం ప్రార్థన చేస్తాను. సో అందరి కొరకు, లైన్లో ఉన్నటువంటి వారందరి కొరకు లైవ్లో ఈరోజు మీరు చేయి మీద ప్రార్థన పెట్టుకోండి. చేయి మీద
మీ చేయి తీసుకొని ఒకసారి అట్లా చేయి చాపండి, ఎక్కడ నొప్పున్నా చేయి పెట్టుకోండి. దేవుడు నీ 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 చేయి పెట్టుకున్న చోట దేవుని హస్తము తాకబోతుంది. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి. యేసయ్యా ఈ లైవ్లో ఏకీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు తాకండి. ఏ రోగమైనా సరే, ఏ వ్యాధి అయినా సరే, ఏ బలహీనత అయినా సరే, ఎటువంటి సమస్య అయినా సరే ప్రభా, ఇప్పుడే నాయన తండ్రి ఎదుగో నీ వాక్కు వాళ్ళని దర్శించబోతుంది ప్రభా. నేను చూస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి ప్రభా. నీకు స్తోత్రాలు. ఈ లైవ్లో ఎంతమంది చూస్తున్నారు ప్రభా, వారందరి మీద నీ అనుగ్రహం కలగబోతుంది. ఎదుగో తండ్రి నీ మహిమగల కార్యాలు మేము చూడబోతున్నాం నాయన. నీకు స్తోత్రం. ఇదిగో మేము చూసి ఉన్నాము తండ్రి, మీకు స్తోత్రం. నమ్ముతున్నాము నాయన. ఇదిగో తండ్రి ప్రతి ఒక్కరిని తాకమని ప్రార్థన చేస్తున్నాను. హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. కిడ్నీ వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. క్యాన్సర్ రోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. బలహీనపరిచే దురాత్మ శక్తి నుంచి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. విడిపించండి అయ్యా. అలాగే అప్పులో బాధలు ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎప్పటికీ ఏ రోగం తగ్గని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. ఈ రోగం తగ్గదు, నా జీవితం ఇంతే అని ప్రభా అవిశ్వాసంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయ్యా. ఇప్పుడే వారిని ముట్టండి తండ్రి. టచ్ దెమ్ రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ కృప సమృద్ధిగా వారి మీద కుమ్మరించండి నాయన. పరిశుద్ధాత్మ వారిని ఆవరించండి తండ్రి. వారిని తాకండి తండ్రి. గొప్ప నేను లైవ్లో ప్రార్థన చేస్తున్నా కదా తండ్రి, అనేక సాక్ష్యాలు నేను చూడబోతున్నాను ప్రభా. నీకు స్తోత్రం. చూస్తున్నానైనా నీకు స్తోత్రం నాయన. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాను, స్వస్థ ప్రకటిస్తున్నాను తండ్రి. వారి సమస్యకు ఒక మార్గాన్ని ప్రకటిస్తున్నాను. వారి జీవితంలో మిరకిల్స్ ప్రకటిస్తున్నాను ప్రభా. యేసయ్యా నీకు మహిమ కలుగునట్లు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీరే ప్రైజ్ లార్డ్.